దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయం 14, 15. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుతారు? చూడండి, దేవుని వాక్యాన్ని వినేవారు ఉన్నారు, అలాగే ప్రకటించేవారు ఉన్నారు. ప్రకటించేవారు లేకుండా వినేవారు ఉండరు. ఎక్కడి నుంచి వింటారు? అందుకనే ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే ప్రకటించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అంటే ఇంకా ప్రకటించబడని వ్యక్తులు ఉన్నారు భూమి మీద, ఇంకా దేవుని సువార్త అందని ప్రజలు ఉన్నారు. వారికి కూడా దేవుని వాక్యం అందులాగున ప్రకటించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అసలు ఎందుకు ప్రకటించే వాళ్ళు ఉండాలి? ఫిలిప్పుతో నపుంసకుడు అంటున్నాడు, నాకెవరైనాను బోధ చేయకపోతే నాకు తెలియదు కదా. చూడండి, టెక్స్ట్ బుక్స్ ఇచ్చేసి పిల్లలకి మీరు చదువుకోండి అని చెప్పొచ్చు కదా, కానీ అలా చేయరు. టెక్స్ట్ బుక్స్ని టీచర్స్ వాళ్ళకి ప్రకటిస్తారు, అప్పుడు వాళ్ళకి ఆ పాఠాలు అర్థమవుతాయి. అంతే కదండి. సో అంటే బోధించేవారు ఉండాలి, మనకి గైడ్ చేసేవాళ్ళు మనకు ఉండాలి, ఆలోచన చెప్పేవాళ్ళు మనకు ఉండాలి, ముందుండి నడిపించి ఇది అని చెప్పే ఒక ఆత్మీయ ఒక సహవాసం అనేది మనకు ఉండాలి. లేకపోతే అన్ని వేళలా మనం కరెక్ట్ అవ్వమండి. కొన్నిసార్లు మనం సరైన విధంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మన మార్గాలు తప్పుపడవచ్చు. అయితే ప్రకటించేవారు ఉంటే, బోధించేవారు ఉంటే, వారు మనం నడవలసిన త్రోవని దేవుడు వారి ద్వారా మనకు బోధిస్తాడు. హల్లెలూయా. ఉపదేశము మనకు ఒక గొప్ప ఆశీర్వాదం. ఉపదేశము జీవం అని చెప్పి దేవుని వాక్యం అంటా ఉంది. ఉపదేశాన్ని మనము ఎప్పుడూ కూడా తృణీకరించకూడదు. ఉపదేశాన్ని తృణీకరిస్తే జీవ మార్గాన్ని తృణీకరించినట్టే. అయితే ఆ ఉపదేశము మనల్ని తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్షిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. సో అయితే ప్రకటించే వారిని మనం దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఒకటి, ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ప్రకటించే వారిని పంపించమని ప్రార్థన చేయాలి. అప్పుడు విరివిగా దేవుని వాక్యం ఎత్తబడుతుంది. అయితే ఇక్కడ చిన్న గమనిక, ఈ దినాన యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వంటి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రకటించేవారు ఎక్కువ అయ్యారు. అయితే ఇక్కడ విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ ఏది మేలైనది అనేది మనం ఎంచుకోవాలి. లేకపోతే ప్రతి విధమైన నానా విధములైన బోధలకు మనం తలొగ్గటానికి ఎక్కువ అవకాశము ఉన్నదండి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం పాయింట్ నెంబర్ 1, మనము బోధ వినటానికి మనము చెవి ఇవ్వాలి. రెండోది, ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రకటించేవారు లేకపోతే మనం వినలేము. రెండోది, ప్రకటించేవారు ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధని మనం స్వీకరించాలి. అది మనల్ని కరెక్ట్ చేస్తుంది. చూడండి, దావీదు గారు అన్నాడు కదా, ఉపదేశం నాకు తైలాభిషేకం, ఉపదేశం నాకు జీవం. ఈజ్ రెడీ టు లిజన్ అన్నమాట, రెడీ టు యాక్సెప్ట్. అది మనకు ప్రయోజనం అవుతుందండి బోధ. ఇది చెప్తే వినేవాళ్ళు లేరు. ఈరోజు చెప్తే వినేవారు లేరండి. విన్నామని చెప్తూ ఏమీ వినకుండానే జీవిస్తున్నారు. కొంతమందికి ఏమో చెప్పేవారు లేరు, కొంతమందికి ఏమో చెప్పేవారు ఉన్నా చెప్తే వినేవారుగా లేరు. మీరు ఎలా ఉన్నారు? చెప్పేవారు లేకుండా ఎంతోమంది బాధపడతా ఉన్నారు. ఎవరైనా మాకు బోధిస్తే ఉండు బాగుండని, వారికే తెలియకుండా మనకి చెప్పేవారుండి సరిచేసుకోలేని స్థితిలో ఉంటాం. కనుక బోధించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా బోధించబడని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అది ఎంతో మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక జనుల రక్షణార్థంగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయాలి.
ప్రకటించేవారు ఉంటేనే మనం వినగలుగుతాం. అయితే ప్రకటించబడుతున్న బోధకి మీ స్పందన ఏంటి మరి? హల్లెలూయా. కనుక ఈ మాటలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ప్రకటించే వారి కొరకుమని ప్రార్థిస్తూ, ప్రకటించబడుతున్న వాక్యాన్ని చక్కగా స్వీకరించమని అర్జిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.